హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో మనకు పుల్లటి మామిడికాయలు దొరుకుతున్నాయి కదండి. ఆ పుల్లటి మామిడికాయ ముక్కలు వేసి చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాము. చేపల పులుసు తయారు చేయడానికి నేను 1 కిలో రౌ చేప తీసుకున్నాను. దీనిని చేప ముక్కలను శుభ్రం చేసుకుని దానికి కొద్దిగా ఉప్పు, పసుపు, కారం అప్లై చేసి దాన్ని 1 గంట సేపు నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. చేపల పులుసు తయారు చేయడానికి నేను నూనె పోస్తున్నాను. ఈ పులుసు కొంచెం నూనె అనేది ఎక్కువగా వేసుకుంటూనే బాగుంటుంది. నూనె వేడెక్కింది. దీనిలోనికి నేను 1 మీడియం సైజు ఉల్లిపాయలు, 3 ఉల్లిపాయలను ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. 8 పచ్చిమిరపకాయలు ఈ విధంగా చీల్చి పెట్టుకున్నాను. దీనిని మనము కొద్దిసేపు వేయించుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ని నేను పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా వేయించుకున్నాను. చేపల పులుసులోనికి నేను 1 స్పూను జీలకర్ర, 4 స్పూన్ల ధనియాల పొడి, 6 వెల్లుల్లి రెబ్బలండి, వలవనవసరం లేదు, వాటిని ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఈ పేస్ట్ని మనము దీనిలో వేసి 5 నిమిషాలు వేయించుకోవాలి. మసాలా అంతా వేగిపోయింది. దీనిలోనికి నేను కొద్దిగా పసుపు వేస్తున్నాను. దీనిలోనికి నేను కారం వేస్తున్నాను. మనము చేప ముక్కలకు కూడా కొంచెం కారం పట్టించాం కదా, దానివల్ల మీరు కొద్దిగా చూసుకొని కారం వేసుకోండి, మీ టేస్ట్కి తగినట్టుగా. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను నేను. మనము చేప ముక్కలకు కూడా కొంచెం ఉప్పు పట్టించాం కాబట్టి మీరు వేసుకునేటప్పుడు మీ టేస్ట్కి తగినట్టుగా జాగ్రత్తగా వేసుకోండి. నేను 1 బత్తాయి పండు సైజులో చింతపండుని తీసుకుని ముందుగా ఈ విధంగా ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఉడికించిన చింతపండులోనికి నేను 1 గ్లాస్ నీళ్లు వేసి దీనిని రసం తయారు చేస్తున్నాను. నీళ్లు వేసిన తర్వాత మనము ఈ చింతపండులో ఉన్న పులుపు అంతా నీటిలో దిగే వరకు మనము ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు నేను చింతపండు రసాన్ని దీనిలో వేసేస్తున్నాను. ఇంకొక గ్లాస్ నీళ్లు కూడా నేను దీనిలో వేస్తున్నాను. ఇప్పుడు పులుసు ఈ విధంగా మరుగుతుంది. దీనిలోనికి నేను చేప ముక్కల్ని వేసేస్తున్నాను. 1 మీడియం సైజు పుల్లటి మామిడికాయని ఈ విధంగా ముక్కలు కోసి పెట్టుకున్నాను. ఈ ముక్కలను కూడా మనము మరుగుతున్న పులుసులో వేసేద్దాము. ఈ విధంగా చేపల పులుసు ఉడుకుతున్నప్పుడు మనము కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మీరు మనం వేసిన పులుపు, ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయో లేదో చూసుకొని అవసరమైతే కలుపుకోవచ్చును. ఇప్పుడు చూసారా, మనకు పులుసులో ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ చేపల పులుసు తయారు చేసేటప్పుడు మనము ఫ్లేమ్ని హైలోనే ఉంచి తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ చేపల పులుసుని నేను డిష్ అవుట్ చేస్తున్నాను. ఎంతో పుల్లగా టేస్టీగా చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేయండి, రుచి చూడండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.